అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. తులారాశి వారి గతంలో చీకొట్టిన ఒక స్త్రీ మే 25వ తేదీ ఆదివారం నాడు మీ కాళ్ళ దగ్గరకు రాబోతుంది. మరి వెంటనే ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. తులారాశి వారు జన్మించిన వ్యక్తులు గతంలో కంటే కూడా ప్రస్తుత కాలంలో మెరుగైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు. దాంతో మీరు నెంబర్ 1గా ఎదుగుతారు. తులారాశికి సంబంధించి గ్రహాలు అనుకూలత దశలో సంచారం చేయడం వలన మీరు అన్ని రంగాల్లో సక్సెస్ని సాధిస్తారు. ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్, మీరు అనుకున్న విధానంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్లు లభించే ఛాన్సులు ఉన్నాయి. ఈ టైంలో గురుడి ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. రాహువు కేతువు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్లు పెట్టుబడుల నుంచి కూడా బాగా సంపాదిస్తారు. ఇక తులరాశి వ్యక్తులను పట్టి పీడిస్తున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది. మరికొద్ది రోజులలో తులారాశి వారు దాదాపు అన్ని రంగాల్లో చక్రం తిప్పుతారు. మీరే పై చేయిగా ఉంటుంది. 0 నుంచి హీరోగా ఎదుగుతారు. ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే కష్టపడతారో వారికి తగినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. మీరు తగినటువంటి కష్టాలు కూడా మీరు తిరుగులేని విజయం మీరే అవుతుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. మన జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహాల సంచార కారణంగా అదృష్టం యోగం భరించబోతుంది. తులారాశి వారి తలరాత అనేది మారబోతుంది. మరి కొద్ది రోజులలో మీ దశ తిరిగిపోతుంది. మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. మీకు పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్తో, చాలా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మైండ్ సెట్తోని మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తిని కూడా ప్రశాంతంగా ఉండడమే కాదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరండి. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇక ఈ సమయంలో మీరు ఆకస్మికంగా కూడా ధనాన్ని పొందే ఛాన్సెస్ కూడా ఉంది. వ్యాపార ఉద్యోగాలలోనే అపారమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీ లైఫ్లో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉన్నాయో వాడానికి మీరు అస్సలు కుంగిపోరు. చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా తులారాశి వ్యక్తులు ఎన్నో చేంజెస్ను చూడబోతున్నారు. గ్రహాలు సంవత్సరం కాలంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. పై అధికారుల నుంచి మెప్పులు పొందబోతున్నారు. వారి ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారం మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. అయితే కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఈ టైంలో కాస్త జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు కూడా లభించే ఛాన్సెస్ ఉంటుంది. ఈ టైంలో ఉద్యోగస్తులకి మీ కష్టానికి ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్స్ రావడం వల్ల మీకు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో ఏ విషయానికి మీరు కలలు కన్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో, ఏ విధంగా అయితే మీరు అనుకున్నారో అవన్నీ కూడా మీకు కొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్న మీ అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రానుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు, సగంలో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశి వారికి లాభం అనేది వస్తుంది. ఇకపోతే కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. వివాదాలు చిక్కుకున్న భూములని మీ సొంతం చేసుకోబోతున్నారు. ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు. ఇక ఈ తులారాశి వ్యక్తులకి కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో కొన్ని చేంజెస్ అనేది జరగబోతున్నాయి. గతంలో మీరు ఈ యొక్క కొలీగ్స్కి సహాయం చేసిన కారణంగా ఈ యొక్క రీజన్ వల్ల ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు. అన్ని విధాలుగా కూడా మేమున్నామంటూ అండగా ఉంటారు. దీనివల్ల ఆఫీసులో మీరు పెండింగ్లో ఉన్న పనులని కూడా కంప్లీట్ చేసుకొని మీ బాస్ దగ్గర మెప్పును పొందుతారు. ఇకపోతే ప్రశంస సమయంలో మీ యొక్క ఫ్యామిలీతోటి చక్కటి క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు. దాంతో వారు చాలా హ్యాపీగా ఉండడం వలన
మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రయాణాలలోనే మీ యొక్క విలువైన వస్తువులను ఏవైతే ఉంటాయో అవి విలువైన వస్తువులను మీరు చాలా భద్రంగా దాచుకోవాలండి. ఎందుకంటే అవి కాస్త కొంచెం దోపిడీకి గురయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయండి. జ్యోతిష శాస్త్ర పండితులు అంచనా వేసి మీరు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే విలువైన వస్తువులు పోయాయి అంటే ఆ బాధ వర్ణనాతీతం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ళను తులారాశి వ్యక్తులు గౌరవించండి. వారు ఇచ్చే సలహాలను సూచనలను పెడచెవిన పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారికి ఆశీస్సులతో మీకు ప్రతిదీ కూడా లభిస్తుంది. మీకు న్యాయంగా ఏది కోరుకుంటారు జరిగి తీరుతుంది. మీరు ఇంకా ఇప్పుడు ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీరు ఏదైనా కొత్త వ్యాపారం నుండి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకొని వ్యాపారం మీద ఒక అంచనా అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి. అలాగే ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర తగిన సలహాలు తీసుకోండి. ఇక ఇదే సమయంలో విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియా కాదండి, మీ మైండ్ సెట్ మార్చుకొని ప్రతిరోజు కూడా ఇంత సమయం కష్టపడాలి, ఇంత సమయం చదువుకోవాలి, ఇలా ఖచ్చితంగా రోజులో కొంత సమయం చదువుకు కేటాయించవలసి ఉంటుంది అని మీరు అనుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. తులారాశి వారు ఎగుమతి విదేశాలకు పోటీ పరీక్షలకు రాయాలనుకునే వారికి అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. విదేశాల్లో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో మీకు సీట్ లభిస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో మీకు ప్రతిదీ కూడా అనుకున్న జరిగి తీరుతుంది. ఈ రాశి వారికి అదృష్ట యోగం కారణంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ప్రతి పనుల విజయాన్ని సాధిస్తారు. ఇకపోతే తులారాశి వారిని గతంలో చీకొట్టిన ఈ స్త్రీ మే 25వ తేదీ ఆదివారం రోజున మీ కాళ్ళ దగ్గరికి రాబోతుంది. తప్పైపోయింది క్షమించండి అంటూ మిమ్మల్ని వేడుకుంటుంది. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ యొక్క అంటే ఎవరైతే మీ చీకొట్టారో, ఎందుకు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు, ఎందుకు వస్తున్నారో ఆ స్త్రీ ఎవరు ఇప్పుడు మనం చూసి తెలుసుకుందామండి. తులారాశి వారిని గతంలో ఎవరైతే చీకొట్టారో వాళ్ళే తిరిగి మీ కాళ్ళు మొక్కబోతున్నారు. మే 25వ తేదీన ఆదివారం నాడు ఆ స్త్రీ మీ వద్దకు రాబోతుంది. రాళ్ళు విసిరిన చేతితోటి మిమ్మల్ని చీకొట్టిన వారు మీ కాళ్ళు మొక్కుతారు. ఎవరైతే గతం మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో వాళ్ళే తిరిగి తప్పైపోయింది క్షమించండి అంటూ మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటారు. మీరు బాగుపడకూడదని గతంలో మీపై రాళ్ళు వేసిన వారే మీ ఎదుగుదలను చూసి సిగ్గుపడతారు. ఏదైనా రంగంలో మీరే పై చేయగా ఉండి దిన అభివృద్ధి చెంది మీ తెలిసిన వారి వ్యక్తుల చేతులతో పూలదండలు వేసి పొగడ్తలతో ముంచెత్తుతారు. మీ విలువేంటో తెలుసుకుంటారు, సిగ్గుతో తల ఉంచుకుంటారు. ఇకపై వ్యక్తులు ఎటువంటి తప్పు చేయరు. మీ స్నేహానుకూలం మీ దగ్గరికి వస్తారు. కాబట్టి తులారాశి వారు అదృష్టం రాబోతుంది. మిమ్మల్ని గతంలో ఎవరు చీకొట్టారో ఆ స్త్రీ మీ వద్దకు మళ్ళీ ఎందుకు రాబోతుంది, అదేవిధంగా మిమ్మల్ని ఈ విధంగా క్షమాపణ కోరుతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. ఎన్నో సంతోషాలు మీరు చూడబోతున్నారు. కొత్త జీవితాన్ని మీరు స్టార్ట్ చేస్తారు. ఇక ఇప్పటివరకు కళలో ఊహించని కొత్త మార్పులను ఆ స్త్రీ మీ లైఫ్లోకి తీసుకురాబోతుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. తులారాశి వారికి మే 25వ తేదీ ఆదివారం రోజు ఒక స్త్రీ వల్ల మీ జీవితమే టోటల్గా మారుతుంది. అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతుంది అని చూసుకున్నట్లయితే కనుక ఇప్పటివరకు మీకు వివాహం కానట్లయితే అలాగే మీకు వివాహం చేసుకున్న భాగస్వామి ఆ స్త్రీ ఉండవచ్చు. ఆమె ద్వారా మీకు జీవితంలో ఎన్నో సంతోషాలు చూడగలుగుతారు. లేదా మీ కుటుంబంలోని మీ బిడ్డల రూపంలో కానీ మీకు పనిచేసే చోట మీ కొలీగ్ లాగా కానీ ఆ స్త్రీ మీ జీవితంలోకి రావచ్చండి. ఆమె ద్వారా మీ వ్యాపారపరంగా ఎన్నో లాభాలు చూస్తారు. అయితే వ్యాపారంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఉన్నాయో ఇక తులారాశి వారికి సంబంధించి పెట్టిన పెట్టుబడులన్నీ కూడా ఉంటాయో అవన్నీ కూడా ప్రతి రంగంలో ఆ స్త్రీ మీకు పెట్టుబడుల ద్వారా విజయం లభిస్తుందని చెప్పడంలో అసలు ఎటువంటి సందేహం కూడా లేదండి. అదేవిధంగా అలాగే భాగస్వాములు ఎవరైతే ఉంటారో ఆ యొక్క భాగస్వాములు వ్యక్తులైతే ఆ యొక్క తులారాశి వ్యక్తులు అంటే వ్యాపారంలో మీరు పెట్టుబడిని పెడతారు కదా, ప్రతి రంగంలో కూడా అండి ఎక్కడైనా పెట్టుబడి పెడతారో అక్కడ మీకు భాగస్వాములు ఉంటారు కదా, ఆ విధంగా భాగస్వాములు మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారండి. వారి ద్వారా మీరు ఏ విధంగా మోసపోకుండా మీ జీవితంలోకి వచ్చి ఆ స్త్రీ మిమ్మల్ని రక్షిస్తారు. మీ లైఫ్లోకి రాబోయే స్త్రీతో మీకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మాత్రం ఆమె ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలు అయితే మాత్రం చేకూరుతాయి. ఇది ఎలా సాధ్యమని మీకు అనిపించవచ్చు. అయితే ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి మీ చుట్టూ ఉండడం వల్ల మీ జాతకంలో మార్పు జరిగి అవకాశం ఉంది. ఈ సమయంలో కుటుంబ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి విహారయాత్రలకు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా
ఉంది. అంతేకాదు మీ కుటుంబ సభ్యుల దగ్గర ఎక్కువగా సమయం గడుపుతారు. వారితో ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకొని వారికి ఏం కావాలో తెలుసుకుంటారు.